ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నాకిలా జరగడంతో తట్టుకోలేకపోతుంది. అందుకే నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నానని తనకు తెలియాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరగనివ్వు, వద్దని చెప్పకు. వయసుకొచ్చిన అబ్బాయిని స్నేహితుల్లా చూడాలి అని. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి చెడామడా వాయిస్తారు కదా, సేమ్ అలాంటి ఫ్రెండ్లీ ఫాదర్ మీరు. అవును, ఎందుకంటే నా కొడుకు ఫ్యూచర్ కోసమే ఏం చేసినా నిన్ను నా భుజాల మీద ఎత్తుకుని పెంచానురా. ఏమేమి కావాలో అడిగి మరీ కొనిచ్చాను. మంచి మార్కులు వచ్చినప్పుడు నా కొడుకని మురిసిపోయాను. ఒకే ఒక్కసారి తక్కువ మార్కులు వచ్చాయి, అప్పుడు బెల్ట్తో కొట్టారు. నాన్నంటే భయం, అదొక్కటే గుర్తుంది మీరంటే. తప్పు చేసినప్పుడు దండించడం, ఒప్పు చేసినప్పుడు మెచ్చుకోవటం తండ్రిగా నా బాధ్యత. ఏంటి ఫాదర్ అంటే ఇలానే పనిష్ చేయాలని ఎక్కడైనా రూల్ ఉందా? సిస్టంలో ఏమైనా రాశారా? మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అలా బిహేవ్ చేసేవారంతే. అందుకే మీరింట్లోకి రాగానే నాలో ఒక టెన్షన్. మీరు రావడం కంటే కొన్ని నిమిషాల ముందు వరకు అమ్మతో బాగా నవ్వుతూ అల్లరి చేస్తూ ఉండేవాణ్ణి. మీరు రాగానే అవన్నీ మాయం. నాలో ఏదో తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్. అదే ఎందుకు? అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మకు కూడా మీరంటే భయమే కాబట్టి అమ్మ ముఖంలో అన్ని ఎమోషన్స్ స్ట్రక్ అయిపోయి మీరు వస్తున్నారని తెలిసి బొమ్మలా ఉండిపోయేది. అలాంటి సిచ్యువేషన్లో అమ్మ నాకు ధైర్యం చెప్పలేదు కాబట్టి నేను కూడా అమ్మలాగే భయం భయంగా గడిపేవాణ్ణి. అది తలుచుకుంటుంటే ఎంత వరస్ట్గా అనిపిస్తుందో తెలుసా? భార్యాభర్తలన్న తర్వాత ఒకరి మీద ఒకరికి కోపాలు సహజం. ఒక్కోసారి గొడవ పడచ్చు. అలా అనుకుంటే మీరోసారి అమ్మోసారి గొడవ పడితే రోటీన్ అనుకోవచ్చు. కానీ ప్రతిసారి మీరేం గొడవ చేస్తారో, ఏది తప్పంటారో తెలియక అమ్మ ఎంత నరకం అనుభవించేదో. మీరు నడిచే దారిలో ఏదైనా అడ్డుగా ఉంటే అది కాలికి తగిలితే మళ్ళీ ఎక్కడ గొడవ పెడతారో అని చెప్పి తీసి పక్కకు నెట్టేది. మీరొచ్చే దారి క్లియర్ చేసి ట్రాఫిక్ పోలీసులా పనిచేసేది అమ్మ. ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ నీట్గా పెడితే కూడా అందుకు నేనంటే భయంతోనే చేసిందంటే నేనేం చేయాలరా? తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం పిల్లల మనస్తత్వాలపై ఆధారపడి ఉంటాయిరా. కానీ నువ్వేంట్రా ఇలా ప్రతిదీ నా వల్లే అంటున్నావు? మీ వల్లే నేను టార్చర్ ఫీల్ అయ్యాను అనేసరికి ఇలా మాట్లాడుతున్నారు. అమ్మ మీ మాటలను దెబ్బలను భరిస్తుంది. మీకు తిరిగి చెప్పలేదు, నేను చెప్తున్నాను. అది పట్టించుకోకుండా మీరు పెట్టింది తిని అడిగినవి కొనిస్తున్నారని చెప్పి హ్యాపీగా ఉండటానికి నేనేమన్నా రోబోనా, మనిషినా? అమ్మ కోసం నేను ఎమోషనల్ కాకూడదా? మీకంటే ఎవ్వరూ లేరు, కానీ నేను మీలా కాదు. సరే, నాకు ఎవ్వరూ లేరు, అందుకే నీ మీద ఎక్కువ కేర్ తీసుకున్నాను. కానీ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. ఎందుకు వెళ్తున్నావు చెప్పు? అమ్మంటే ఒంటరిది, పెద్దగా చదువుకోలేదు. మీరేం చేసినా పడుండాలి కాబట్టి ఉంటుంది. మీరు సంపాదిస్తున్నారు కాబట్టి మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా చూస్తూ ఉండాలా? కానీ నేనెందుకు భరించాలి? ఇప్పుడు ఎదిరించి మాట్లాడుతున్నావు కదా. ఎదిరించడం, బెదిరించడం అంటే ఇది కాదు. మీరు అమ్మని భయపెడతారు చూడండి, అది. మీరు ఎంత పెద్ద ఆఫీసర్ కాకుండా అంత ఇన్కమ్ వచ్చే హోదా లేకపోతే మీ మీద అమ్మ కూడా తిరగబడేది. కానీ
తనకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అమ్మ మీ డబ్బు కోసం కాదు, కుటుంబం మర్యాద పోవద్దని ఆగుతుంది. కానీ నాకెందుకు ఇవన్నీ? తెలివైన వాడివే, నీకు అమ్మంటే ఇష్టం. కానీ ఈ నాన్న నీకు శత్రువులా కనిపిస్తున్నాడు. నేను బీటెక్లో డిస్టింక్షన్ తెచ్చుకున్నాను, ఇంత పెద్ద ఇంజనీర్గా పేరు తెచ్చుకున్నాను. ఒక్క షర్టు చిరిగిన లాగు, అతి పేదరికం నుంచి ఈ స్థాయికి చేరాను. ఇంత సంపాదించాక దాన్ని అనుభవించాలనే కోరిక చచ్చిపోయింది. ఇదంతా నీకే. అలాంటప్పుడు నన్ను కూడా నువ్వు ఇష్టపడాలి కదా. ఏంటి, మీ ఇన్కమ్ చూసి మిమ్మల్ని ఇష్టపడాలా? మీరు ఎలా బిహేవ్ చేసినా సరే రెస్పెక్ట్ ఇవ్వాలా, అఫెక్షన్ చూపియాలా? నాకేం అక్కర్లేదు. రే, మొదట్లో నా దగ్గర డబ్బులుండేవి కాదు, ఇప్పుడున్నాయి. అవి అమ్మకి వద్దు, నాకు వద్దు, మీరే ఉంచుకోండి. తెలివైన వాడివి, నాకంటే చాలా తెలివైన వాడివి. నేనే తెలుసుకోలేదు. అమ్మంటే గౌరవం లేదు, నేనంటే ఇష్టం కూడా లేదు. మీరు మా కోసం టైం స్పెండ్ చేయరు. అలాంటప్పుడు నేను మీతో ఎందుకు ఉండాలి? అందుకే హాస్టల్కి వెళ్తున్నావా? వద్దు, ఇక్కడే ఉండు. ఇక నుంచి నీకు ఏది ఇష్టమో అదే చదువు. నీకెలా ఉండాలనిపిస్తే అలాగే ఉండు. వద్దు నాన్న, పెద్దయిన తర్వాత ఫ్రెండ్లా ఉండాలి అన్నావు. కానీ మీకు ఫ్రెండ్షిప్ చేసే నేచరే లేదు. మీరు యజమాని, నేను మీ వర్కర్. ఈక్వాలిటీ లేదు. నాకు ఫ్రీడమ్ కావాలి. అందుకే నేను హాస్టల్కి వెళ్తాను. నువ్వెక్కడికి వెళ్ళినా నా కొడుకువి. నీ రూపంలో నేనుంటాను. ఇప్పటికైనా ఎప్పటికైనా. నాన్న చనిపోతే తన కొడుకు రూపంలో బతికుంటాడు. అది యూనివర్సల్ ట్రూత్. అంతా ట్రాష్. నా ఐడెంటిటీని దాచేసి మీ ఐడెంటిటీకి సింబాలిక్గా ఉండాలి. మరీ ఇంత సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు నాన్న. నా చైల్డ్హుడ్ అంతా మీ మార్కే కనిపించాలని చూశారు. లాస్ట్కు నాకు చైల్డ్హుడ్లో స్వీట్ మెమరీస్ లేకుండా చేశారు. ఇప్పుడు కూడా నేను ఎక్కడున్నా అది మీ ఐడెంటిటీనే అంటున్నారు. చిన్నప్పటి నుంచి నేను చేసే పనుల్లో, ఆఖరికి బయట నుంచి వచ్చిన అమ్మలో కూడా మీరే కనిపించాలనే మెంటాలిటీతోనే మమ్మల్ని టార్చర్ చేసేవారు కదా. అది కాదురా, మీరంటే నాకు చాలా ఇష్టం. నువ్వు దారి తప్పొద్దని, క్రమశిక్షణ కోసం అలా చూసుకునేవాడినని అనుకోవచ్చుగా. నేనంటే నాకు తోచిన విధంగా బతికాను, వరస్ట్గా. నేను చూపించుకోవడానికి, నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అందుకే అలా బిహేవ్ చేసేవాణ్ణి. నేను ఎంత చెప్పినా కూడా కన్విన్స్ అయ్యేలా లేవు. నా కొడుకుగా నిన్ను ఈ సొసైటీ గుర్తించడం నీకిష్టం లేదు కదూ. నేను లేని చోట నీకు ఇష్టం అంటున్నావు, అక్కడే ఫ్రీడమ్ ఉంటుందంటున్నావు. కానీ అక్కడికి వెళ్ళా కూడా ఈ నాన్నని మర్చిపోకు. నీకు ఫ్రెండ్లా అన్ని అవసరాలు తీర్చేందుకు నేనున్నాను. ఏది కావాలన్నా నన్నడుగు. మీ అమ్మకి చెప్పినా సరే. నేను నాన్ననున్నానని గుర్తుపెట్టుకో. నువ్వు అవునన్నా కాదన్నా పెరిగిన కొడుకులో నాన్న ఉంటాడని, ఒకవేళ తండ్రి చనిపోతే అతడి జ్ఞాపకాలన్నీ కొడుకు రూపంలో బతికే ఉంటాయి.